నమస్తే అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. ప్రీ స్కూల్ అంటే ఏంటి? చిన్నారులకు అదొక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే వేదిక. అయితే ప్రీ స్కూల్కు పంపించాలా వద్దా అన్న డిస్కషన్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. రీసెంట్గా ఒక వీడియో వైరల్ అవుతుంది. చిన్న పాప, 2 సంవత్సరాల పాప టీచర్ని అడుగుతుంది, నాకు ఆకలేస్తుంది, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను, నన్ను పంపించండి అంటూ ఆ అమ్మాయి ఏడుస్తూ అడుగుతుంది టీచర్ను. नाम तो बताओ अम्मा का। मम्मा को बोल लगा। कई के लिए लगा दूं? नंबर बताओ। मोबाइल में नहीं है हमारे पास नंबर मोबाइल में। लगा। क्या करोगे? घर जाती है पढ़ाई करो बैठ के। मैं बोल लगा अम्मा को। पानी अपनी बॉटल में पियो ना। बोल लगाओ। नहीं हम नहीं लगाएंगे, बैलेंस नहीं है हमारे पास में। लगा बहन। कल से फोन ले आना अम्मा का। तुम लगा पहले बहन। దాంతో ఈ డిస్కషన్స్ మొదలయ్యాయి. ఏం నేర్చుకుంటారు అక్కడ? అసలు ఏం జరుగుతుంది ప్రీ స్కూల్లో? అంటే కేవలం ఏబిసిడీలు నేర్పిస్తారు, చదువు చెప్తారు అని కాదు. ఆటపాటల ద్వారా చదువు నేర్చుకుంటారు. సోషల్ లెర్నింగ్, తోటి పిల్లలతో ఏ విధంగా స్నేహం చేయాలి, వాళ్ళ భాషని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అంటే వాళ్ళు అప్పుడప్పుడే మాటలు నేర్చుకొని సెంటెన్స్లు మాట్లాడుతున్న టైంలో ప్రీ స్కూల్ అనేసి పంపిస్తారు. 2 years నుంచి 3 years లో పిల్లలు ఈ ప్రీ స్కూల్కు వెళ్తున్నారు. బాల్యం చాలా అమూల్యమైంది. ఆటపాటలతో తల్లి దగ్గర సురక్షితంగా గడపాల్సిన సమయాన్ని ప్రీ స్కూల్ పేరుతో పంపిస్తున్నారు పేరెంట్స్. అవసరమని కొందరు అంటున్నారు, ఇది అనవసరమని కొందరు అంటున్నారు. అసలు మానసిక నిపుణులు, మానసిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందాం. మామూలుగా 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలను ప్రీ స్కూల్కు పంపించినట్లయితే వాళ్ళలో ఒక రకమైన భయం ఏర్పడుతుంది. సెపరేట్ యాంగ్జైటీ అన్న డిజార్డర్ వాళ్ళలో మొదలవుతుంది. తల్లి నుంచి మమ్మల్ని సెపరేట్ చేశారు, మేము ఇంట్లో హాయిగా అమ్మతో ఆడుకుంటూ ఉంటాం కదా, మమ్మల్ని స్కూల్కు పంపిస్తున్నారు అనే భయం వాళ్ళలో ఎక్కువగా అయిపోతుంది. దాంతో స్కూల్ అంటే అదొక శిక్షలా భావిస్తారు. మనం చదువుకుంటాము, వెళ్ళి ఆడుకుంటాము అన్న ఆలోచన లేకుండా ఒక భయానక వాతావరణాన్ని వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు స్కూల్ అంటే. కారణం సెపరేట్ యాంగ్జైటీ డిజార్డర్తో. వాళ్ళ టీచర్స్ చెప్పేది కూడా అర్థం కాకపోవచ్చు. అప్పుడప్పుడే వాళ్ళు మాట్లాడడం నేర్చుకుంటున్నారు. అప్పుడే వాళ్లకు ఇది రాయండి, అది రాయండి అని చెప్తే అర్థం కాదు. ఆట పాటలతో ఆనందంగా గడిపి ఆడుకొని వెళ్లాల్సిన సమయం అది. స్కూల్ అలవాటు కావాలని చెప్పేసి పేరెంట్స్ ఈ ప్రీ స్కూల్ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రీ స్కూల్కు వెళ్తే తోటి పిల్లలతో ఏ విధంగా స్నేహం చేయాలి, వాళ్ళతో ఏ విధంగా ఆడుకోవాలి, ఏ విధంగా రైమ్స్ నేర్చుకోవాలి, చిన్న చిన్న వర్డ్స్ నేర్పిస్తారు. ఇవన్నీ నేర్చుకోవాల్సిన ప్లేస్ ప్రీ స్కూల్. గ్రూప్ లెర్నింగ్, షేరింగ్, కొన్ని రూల్స్ ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకునే వయసు కాదు వాళ్ళది. అంటే దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు ప్రీ స్కూల్ వద్దు. ప్రీ స్కూల్కు వెళ్తే వాళ్ళు భయానికి గురవుతారు. టీచర్ అంటే ఒక రకమైన భయం ఏర్పడుతుంది. అదొక పనిష్మెంట్ ప్లేస్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. 3.5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల్లో పిల్లలను పంపిస్తే వాళ్ళు చురుకుగా అర్థం చేసుకుంటారు, ఆడుకోగలుగుతారు, తోటి పిల్లలతో కలిసి ఆడుకోగలుగుతారు, వాళ్ళతో కలిసిపోగలుగుతారు, టీచర్ ఏం చెప్పినా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి 3.5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలను ప్రీ స్కూల్కు పంపించాలని మానసిక నిపుణులు, మానసిక శాస్త్రవేత్తలు వాళ్ళ అధ్యయనం చెప్తున్న విషయం ఇది. పిల్లలు ఏడుస్తుంటే దగ్గరికి ఎంతమంది టీచర్లు తీసుకుంటున్నారు దగ్గరికి అంటే, ఒక స్కూల్లో ఒక క్లాసులో దాదాపు 30 మంది పిల్లలను తీసుకున్నట్లయితే సేమ్ అందరి సిచ్యువేషన్ అదే విధంగా ఉంటుంది. అందరి పిల్లల సిచ్యువేషన్ కూడా అదే విధంగా ఉంటుంది. ఏడుస్తారు, వాళ్ళు ఏడ్చినప్పుడు వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి. అందరు పిల్లలను ఒకేసారి టీచర్కి తీసుకోవడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ప్రీ స్కూల్ ఏజ్ను 3.5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వయసు చేసినట్లయితే పిల్లలు హ్యాపీగా, వాళ్లకు టీచర్ చెప్పింది అర్థమవుతుంది, ఇంట్లో పేరెంట్స్ చెప్పింది అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ తోటి పిల్లలతో కలిసిపోయి ఆడుకోగలుగుతారు. బాల్యాన్ని సాక్రిఫైస్ చేయకుండా బాల్యాన్ని కాపాడుతూ వాళ్ళు నేర్చుకునే విధంగా చూడాల్సిన మరో కొత్త ప్రపంచమే ఈ ప్రీ స్కూల్. పేరెంట్స్ కూడా కొన్ని
విషయాలు తెలుసుకోవాలి ఖచ్చితంగా. అందరూ పంపిస్తున్నారు కదా, మేమెందుకు పంపించకూడదు అన్న ఆలోచన మానేసి ఏ విధంగా పంపించాలి, పిల్లలను ఎప్పుడు పంపించాలి అన్నది ఆలోచించాలని బాలల హక్కుల సంఘం పేరెంట్స్ కి విజ్ఞప్తి చేస్తుంది. పిల్లలు అసలు రెడీగా ఉన్నారా అన్నది కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే స్కూల్ అంటే భయపడుతున్నారా, వెళ్ళటానికి రెడీ ఉన్నారా అన్నది పేరెంట్స్ అంచనా వేసుకోవాలి. వాళ్ళు కరెక్ట్ గా మాట్లాడగలుగుతున్నారా, చెప్పింది అర్థం చేసుకోగలుగుతున్నారా అన్నది కూడా చూడాలి. తల్లిదండ్రులు లేకుండా ఎంతసేపు వాళ్ళు ఉండగలుగుతున్నారు, 2 hours ఉండగలుగుతున్నారా, 3 hours ఉండగలుగుతున్నారా అన్నది పేరెంట్సే ప్రాక్టికల్ గా చెక్ చేసుకోవాలి. ఈ విషయాన్ని టీచర్లతో ఏ విధంగా కలిసిపోగలుగుతారు, వాళ్ళతో అంటే కొత్త వ్యక్తులతో మాట్లాడడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారా, టీచర్ వాళ్లకు కొత్త వ్యక్తే కదా, కాబట్టి టీచర్తో వాళ్ళు మాట్లాడగలుగుతారా. మెయిన్ ఇంపార్టెంట్ టాయిలెట్ ట్రైనింగ్ ఉందా పిల్లలకు. చాలా వరకు డైపర్స్ వేసి పంపిస్తారు, అది కాదు. పిల్లలకి ఇంట్లో టాయిలెట్ ట్రైనింగ్ కంపల్సరీ చేయాలి. స్కూల్కు పంపించాలి అనుకునే పేరెంట్స్ 10 days ప్రాక్టీస్ చేయండి. పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు, మాట్లాడగలుగుతున్నారా, వదిలిపెట్టి ఎంతసేపు ఉండగలుగుతున్నారు, టాయిలెట్కి వెళ్ళగలుగుతున్నారా, పెట్టిన ఆహారాన్ని స్వయంగా తీసుకొని తినగలుగుతున్నారా అన్నది పేరెంట్స్ ఇంట్లో చెక్ చేసుకోవాలి కంపల్సరీ. ఒక 15 రోజులు ఈ ప్రాక్టీస్ చేసుకోవాలి పేరెంట్స్. వాళ్ళు ఒకవేళ మేము వెళ్ళము అంటే బలవంతంగా పంపించకూడదు. ఎప్పుడైతే బలవంతంగా పంపిస్తారో స్కూల్ అంటే వాళ్లకు భయం ఏర్పడుతుంది. అది వెళ్ళకూడని ప్రదేశము అన్నది వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. అప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే అసలు ఇష్టపడరు. కాబట్టి వాళ్ళకు అక్కడ ఏమేమి ఉంటాయి, ఏ విధంగా ఆడుకోవచ్చు, తోటి పిల్లలతో ఎట్లా ఆడుకోవచ్చు, ఎట్లా మెలగొచ్చు, ఆటలు పాటలు, తర్వాత రకరకాల గేమ్స్ ఉంటాయి అన్నవి వాళ్లకు ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటది అన్న విషయం చెప్పినట్లయితే వాళ్ళు డైవర్ట్ అవుతారు, వెళ్ళటానికి సుముఖంగా అవుతారు. ఖచ్చితంగా పిల్లలు స్కూల్కు వెళ్లే ముందు వాళ్లకు తీసుకొని తినటం నేర్పించాలి. ప్లేట్లో ఆహారం ఇస్తే తీసుకొని తినడం కూడా పేరెంట్స్ నేర్పించాలి. మీరు చిన్న బాక్స్ ఏదైనా పెట్టిస్తే వాళ్ళు అక్కడ ఓపెన్ చేసుకొని తినగలగాలి. సో ఆ ట్రైనింగ్ అన్నది మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. 15 రోజులు ఈ ట్రైనింగ్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ప్రతి ఒక్క చిన్నారి ప్రీ స్కూల్కు వెళ్లాల్సిందే. కాకపోతే 2 నుంచి 3 సంవత్సరాల బదులుగా 3 నుంచి 4 సంవత్సరాల లోపు పిల్లలను పంపించండి. పిల్లలు ఎప్పుడైతే స్కూల్కు వెళ్ళటానికి రెడీ ఉంటారో వాళ్ళకు ఒక కొత్త ప్రపంచాన్ని మనం పరిచయం చేసిన వాళ్ళం అవుతాము. ఆ కొత్త ప్రపంచం గురించి వాళ్లకు చాలా బాగా చెప్పాలి. చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్తే ఇది చేయొచ్చు, మేము అక్కడికి వెళ్ళి ఈ పని ఇట్లా ఆడుకోవచ్చు, ఇట్లా అందరితో కలిసి చదువుకోవచ్చు, పాడుకోవచ్చు, అన్ని నేర్చుకోవచ్చు అన్న ఆలోచన పిల్లలకు కలిగే విధంగా పేరెంట్స్ చెప్పాలి. అప్పుడే వాళ్లకు ప్రీ స్కూల్ అనేది ఒక కొత్త ప్రపంచం అవుతుంది. థ్యాంక్ యూ.